వాట్ ఎవర్ యు సీ ఆన్ యువర్ స్క్రీన్ మైట్ నాట్ బి ట్రూ. గొప్ప గొప్ప వాళ్ళు ఎవరు ఓడిపోలేదు కదా, గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఓడిపోయారు. చెప్పనా మీకు? మోషే ఓటమి పాలవలేదా? దావీదు ఓటమి పాలవలేదా? పేతురు ఓటమి పాలవలేదా? పౌలు ఓటమి పాలవలేదా? ఆల్ ద గ్రేట్ లీడర్స్ దే హ్యావ్ ఫెయిల్డ్ బట్ దే హ్యావ్ నెవర్ గివెన్ అప్. సక్సెస్ ఈజ్ అ గుడ్ సర్వెంట్ బట్ అ క్రూవెల్ గాడ్. ఎవరెవరైతే వేగంగా రైజ్ అవుతారో వారు వేగంగా కొలాప్స్ కూడా అవుతారు. నీ యొక్క జీవితంను దేవుని యొక్క చేతిని పట్టుకొని నెమ్మదిగా నడవడానికి సిద్ధంగా ఉన్నావా? ఒక వృక్షము ఫాస్ట్గా ఎదగడం కాదు మనకు కావాల్సింది, అది లోతుగా ఎదగాలి. ఆ చెట్టుల యొక్క కొమ్మలంట ఎంత పొడుగ్గా ఉంటాయో దాని యొక్క వేరులు అక్కడ వరకు ఉంటాయంట. అలాంటి చెట్టు కదా మనం అవ్వాలి, అలాంటి ఎదుగుదల కదా మనకు కావాలి. హౌ ఆర్ యూ ట్రీటింగ్ సక్సెస్? ఆర్ యూ ట్రీటింగ్ ఇట్ లైక్ అ సర్వెంట్ ఆర్ ఆర్ యూ ట్రీటింగ్ ఇట్ లైక్ అ గాడ్? ఎప్పుడైతే విజయానికి నీవు ప్రథమ స్థానం ఇస్తావో దేవుని బదులు, అప్పుడు విశ్వాసము రెండో స్థానం తీసుకుంటా ఉంటుంది. ఈరోజు నువ్వు దేని చేత నడపబడుతున్నావు? సమాజం పెట్టినటువంటి స్టాండర్డ్స్ చేత నడపబడుతున్నావా, లేకపోతే దేవుడు పెట్టినటువంటి స్టాండర్డ్స్ చేత నడపబడుతున్నావా? నీ యొక్క మానసిక పరిస్థితి సమాధానంతో ఉందా? నీ యొక్క మానసిక పరిస్థితి సంతోషంగా ఉందా? నీ యొక్క మానసిక పరిస్థితి సంతృప్తిగా ఉందా అని అడిగితే నువ్వు ఏమని సమాధానం ఇస్తావు? ఈ ఉదయకాలంలో మనం మాట్లాడుకునే అంశం పేరు ఏంటంటే, పోటీ పడే ప్రపంచంలో, ఊపిరి తీసుకోవడానికి కూడా సమయం లేనటువంటి ప్రపంచంలో మన యొక్క విశ్వాసాన్ని మనం ఎలా కాపాడుకుంటాం? హౌ డు వి బిల్డ్ అ ఫెయిత్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ కాంపిటీషన్? అందరూ చెప్పండి, కాంపిటీషన్. సో చాలాసార్లు ఏమనుకుంటా ఉంటామంటే, పక్కనోడు స్పీడ్ నాకన్నా స్పీడ్గా ఉంటే, నాకన్నా వేగంగా ఉంటే నేను ఫెయిల్ అయిపోతానని చెప్పి మనం డౌట్ పడుతూ ఉంటాం, రైట్? ఎందుకంటే we always live in a world of comparison. We always live in a world of competition. మనం ఎప్పుడు కూడా ఈ యొక్క కాంపిటీషన్ అనేటువంటి ఈ యొక్క ప్రపంచంలోనే బ్రతుకుతూ ఉంటాం. ప్రత్యేకంగా మనకి కాంపిటీషన్ అంటే ఎంత ఇష్టం అంటే, ఎల్కేజీ నుండి కూడా కాంపిటీషన్ ఉంటూనే ఉంటుంది. ఎల్కేజీలో కూడా తల్లిదండ్రులు ఏమడుగుతారంటే, అరే నీ ర్యాంక్ ఎంత? కనీసం ఎలా ఉన్నావు అని కూడా అడగరు, ర్యాంక్ ఏంటి? ఇట్స్ ఫిల్డ్ విత్ కాంపిటీషన్. ఈ యొక్క అడ్మిషన్స్ అప్పుడు కూడా మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్లో మనకి పెడతా ఉంటారనమాట, మీరు ఎలా పాస్ అయ్యారు, ఏంటి, మీ చదువు ఎంత వచ్చి. ఎల్కేజీ వాడికి ఏమొస్తుందండి? ఏబిసిడీలో వస్తాయి మహా అయితే, అది కూడా అడుగుతారు. ఇంకా స్కూల్ ఎందుకు, నేర్పించడానికే కదా ఎల్కేజీ. దానికి కూడా అడ్మిషన్ టెస్టులు, ఎంట్రన్స్ ఎగ్జాములు. మీ తల్లిదండ్రులు ఏం చదువుకున్నారు, ఎంతవరకు చదువుకున్నారు, వాళ్ళు గ్రాడ్యుయేట్సా, అండర్ గ్రాడ్యుయేట్స్ అయితేనే ఇస్తామండి, అండర్ గ్రాడ్యుయేట్స్ అయితే ఇవ్వము. మరి అదేమన్నా ఫిలాసఫీయో నాకు తెలీదు. ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు టీచ్ యు ఇస్, ఊపిరి కూడా తీసుకోలేనటువంటి సమయము లేకుండా మనము ఈ యొక్క ప్రపంచంలో బ్రతుకుతూ ఉంటాం. బంధుమిత్రులు ఏమడుగుతూ ఉంటారంటే, దేవుడు మిమ్మల్ని దీవించిన కాక అని చెప్పరు. వారు ఏమడుగుతారు తెలుసా? నెక్స్ట్ ప్లాన్ ఏంటని అడుగుతారు. ఏంటంటే, మన 10th ఎప్పటి నుండి, 10th అయిన దగ్గర నుండి నెక్స్ట్ ప్లాన్ ఏంటి, దాని తర్వాత ఏం చేస్తారు? మన యొక్క చిన్నప్పటి నుండి మనం చూసినట్లయితే మన యొక్క 10th ర్యాంకు, ఓకే, 10thలో ఏ ర్యాంకు ఎంత? ఆ రోజుల్లో అయితే ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అలా ఉండేది. ఇప్పుడు మరి ఏముందో తెలియదు నాకు. ఇప్పుడు గీపీఏలు ఏవో వాటిని అంతా సిస్టమ్ మార్చేస్తారు. ఇట్స్ టోటలీ చేంజ్డ్. ఇంటర్లో ర్యాంక్ ఎంత? ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంసెట్ వచ్చిందా? ఎంసెట్లో ర్యాంక్ ఎంత వచ్చిందా? డాక్టర్ సీటా, ఇంజనీరింగ్ సీటా, ఏంటి నీ సంగతి? సరే, ఎంబీబీఎస్ అయితే ఎంబీబీఎస్, బీటెక్ అయితే బీటెక్. మొత్తానికి అది అయిన తర్వాత ఫోన్లే దాటుకుని వచ్చామని చెప్పి అనుకుంటే నెక్స్ట్ ఏంటండి? క్యాంపస్ ప్లేస్మెంట్లో నీకు వచ్చిందా? క్యాంపస్ ప్లేస్మెంట్లో పోనీ ఉద్యోగం వస్తే, ఉద్యోగం వచ్చిందని సంతోషం ఉండదు. ఏంటది? ప్యాకేజ్ ఏంటి? నీకు 9 పక్కోడికి 6, నీకు 12, ఇంకోటికి 15 వచ్చింది తెలుసా నీకు అని కంపారిజన్స్. ఈ యొక్క ఫోన్లే మొత్తానికి ఏదో ఒక ప్లేస్మెంట్ వచ్చింది, ఆన్ సైట్ తెలుసు కదా మనందరం, మళ్ళీ ఆన్ సైట్ వెళ్ళాలా లేకపోతే ఇక్కడ చేస్తున్నారా? సర్లే, మొత్తానికి ఎక్కడో దగ్గర జాబ్ వచ్చిందని చెప్పి అనుకుంటే నెక్స్ట్ ఏంటి? పెళ్ళి. ఆ పెళ్ళి ఎప్పుడు అవుతుంది? ఫోన్ లేరా బాబు, ఇంకా ఆ ప్రెషర్ అంతా తట్టుకొని పెళ్ళి చేసుకుంటే నెక్స్ట్ ఏంటి? పిల్లలు. పిల్లోడిని ఒకరిని కన్నా తర్వాత వదులుతారా? లేదు. నెక్స్ట్ ఏంటి? ఒకటితో సరిపోతుంది, ఇంకొకరు. ఇద్దరు పిల్లలు కన్నాం కదా, నెక్స్ట్ ఏంటి? ఆల్ ర్యాంక్ ఎంత? పాయింట్ ఏంటంటే, ఇట్ ఈస్ అ లైఫ్ ఫుల్ ఆఫ్ ప్రెషర్స్, ఇట్స్ అ లైఫ్ ఫుల్ ఆఫ్ కాంపిటీషన్. ఇటువంటి భయంకరమైనటువంటి ప్రెషర్లో, ఇటువంటి భయంకరమైనటువంటి కాంపిటీషన్ ప్రపంచంలో ఒకవేళ పొరపాటున ఎక్కడైనా ఒక్క స్టెప్ కానీ డిలే అయిందనుకో,
అంతే, సర్టిఫికేట్ ఇచ్చేస్తారు మనకు వెంటనే. ఈమె ఎందుకు పనికిరానటువంటి అమ్మాయి, పెళ్లి చేసేద్దాం. లేకపోతే వీడు ఎందుకు పనికిరాడు, పెళ్లి చేసేద్దాం అనేటువంటి సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు. ఎక్కడ ఒక్క దగ్గర డిలే అయితే. ద పాయింట్ ఈజ్, అనేక మంది యవనస్తులు ఈరోజు వారు రెబెలియస్గా లేరు. వారు అనేక మంది యవనస్తులు ఈరోజు బద్ధకస్తులుగా లేరు. మరి ఎలా ఉన్నారంటే, వారు మానసికంగా వారు అలసిపోయి ఉన్నారు. దే ఆర్ ఎగ్జాస్టెడ్ ఎమోషనల్లీ. ఎందుకు ఈ యొక్క ఎగ్జాషన్ వచ్చిందంటే, ఈ యొక్క కంపారిజన్ వల్ల, ఈ యొక్క పోటీ పడేటువంటి తత్వం వల్ల. ఐఎమ్ నాట్ సెయింగ్ మనం పోటీ పడకూడదు అనేటువంటి మాట నేను చెప్పట్లేదు, కానీ కంపారిజన్లో మనము ఒక విక్టిమ్గా మారిపోతూ ఉంటున్నాం. ఈ యొక్క కంపారిజన్ ఎలా ఉంటుందంటే, అది ఒక స్లో పాయిజన్గా ఉంటుంది. ఒక నెమ్మదిగా చక్కగా స్లోగా మనకి చిన్న చిన్న డోసేజెస్ ఇస్తూ ఉంటే ఏమవుతుందో తెలుసా, మన స్లోగా ఈ యొక్క కంపారిజన్ అనేటువంటి ఆ యొక్క పాయిజన్ తీసుకుంటూ ఉంటే స్లోగా మనలో ఉండేటువంటి ఆనందము, ఆ సంతోషము నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే 30-35 సంవత్సరాలు వచ్చేసరికి ఆ మనిషి లాస్ట్ ఎప్పుడు నవ్వాడో కూడా గుర్తుండదు. ద పాయింట్ ఈస్, we lose our life in this extreme race of competition. ఈ యొక్క కాంపిటీషన్లో మన యొక్క జీవితాన్నే మనం కోల్పోతూ ఉంటున్నాం, మన యొక్క సంతోషాన్ని కోల్పోతూ ఉంటున్నాం. అందుకే పక్కన వాడు మనకన్నా ఫాస్ట్గా వెళ్తే వాడు మనకన్నా ముందు వెళ్ళిపోతున్నాడనో, లేకపోతే మనం వెనకంజలో ఉన్నామని కాదు. మన యొక్క జర్నీ డిఫరెంట్. అందరూ చెప్పండి, డిఫరెంట్. యువర్ జర్నీ ఈజ్ డిఫరెంట్. మీ యొక్క జర్నీ వేరు, మీ ప్రక్కవాడి యొక్క జర్నీ వేరు. మీ యొక్క జీవితానికి మీ ప్రక్కవాడి యొక్క జీవితానికి కంపారిజనే లేదు. సో ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, ఎవరు ఊపిరి తీసుకోకుండా ప్రతి ఒక్కరూ పరుగులు పెట్టే ఈ సమాజంలో మన యేసయ్యను వెంబడించడము ఎలాగా? ఈ యొక్క భయంకరమైనటువంటి కాంపిటీషన్ వరల్డ్లో మన యేసయ్యను మనము ఎలాగ వెంబడించాలి? హౌ డు వి రన్ దిస్ రేస్? మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:24 చూస్తే, మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. అంటే మనము ఎలా పరిగెట్టాలి? ఇక్కడ మనం పౌలుని చూసినట్లయితే, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ హీస్ అగ్రీయింగ్ దట్ లైఫ్ ఈజ్ అ రేస్. ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు, లైఫ్ రేసే ఖచ్చితంగా. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరి రేసు? సమాజం పెట్టేటువంటి రేసా, లేకపోతే దేవుడు పెట్టినటువంటి రేసా? దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ నీడ్ టు ఫిగర్ ఇట్ అవుట్. మనము ఇక్కడ పౌలు చూసినట్లయితే, పౌలేమి దేవుడు సమాజం పెట్టినటువంటి రేసులో పౌలు పరిగెత్తట్లేదు. పౌలు ఎవరి యొక్క పరుగు పందెంలో పరిగెడుతున్నాడంటే, దేవుడు తన కొరకు నిర్ధారించినటువంటి పరుగు పందెంలో పరిగెడుతున్నాడు. హల్లెలూయా. Paul is running a race which is purposed and designed by God. ఈ ఉదయకాలమున నీ యొక్క పరుగు, నా యొక్క మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, నువ్వు పరుగు పెడుతుంది దేవుని పరుగా, లేకపోతే సమాజము పెట్టేటువంటి పరుగా. నాకు 25 సంవత్సరాలు వచ్చేస్తే ఇప్పుడు అర్జెంట్గా పెళ్లి చేసేసుకోవాలి. ఎవరు పెట్టారు ఆ రూలు? నాకు 20 సంవత్సరాలు వచ్చేస్తే ఇప్పుడు నేను ఇలా ఉండకపోతే ఎలాగా? ఎవరు పెట్టారు? యు ఆర్ అప్లయింగ్ ద ప్రెషర్ విచ్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ బై ద సొసైటీ. ఈ యొక్క సమాజము పెట్టినటువంటి ఆ యొక్క ఒత్తిడికి నువ్వు విక్టిమ్ అవుతున్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1 కూడా కనబడుతుంది మనకి. ఏమనంటే, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. మన ముందు పెట్టినటువంటి ఆ యొక్క పరుగులో మనం ఎలాగంట ఓపిక. అందరూ చెప్పండి, ఓపిక ఎప్పుడు కావాలి మనకి? ఓపిక ఎప్పుడు కావాలంటే, మనము ఓడిపోతున్నప్పుడు ఓపిక కావాలి. ఎప్పుడు కావాలండి? లేదా ఓడిపోతామేమో అన్నప్పుడు ఓపిక కావాలి. పాయింట్ ఏంటంటే, ఓటమి అంటే ఏంటి? ఓటమి అంటే ఓడిపోవడం ఓటమి కాదు. ఎందుకు? ఓడిపోతున్నట్లయితే ఓపిక కావాలి. ఓపిక ఉంటే నువ్వు ఓడిపోతున్నట్టు కాదు. మరి ఓడిపోవడం అంటే ఏంటి? ఓడిపోవడం అంటే ఓటమి కాదు. ఓడిపోవడం అంటే నీవు విడిచిపెట్టడం. ఓడిపోవడం ఎప్పుడు నిర్ధారింపబడుతుందంటే, వెన్ యూ క్విట్. నువ్వు ఎప్పుడైతే దాన్ని విడిచిపెడతావో, ఇంకా నేను పరిగెత్తలేనని చెప్పి విడిచిపెడతావో, అప్పుడు నువ్వు ఓడిపోయినట్టు. అనేక మంది యవనస్తులు కానీ పిల్లలు కానీ, చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు, స్మాల్ కిడ్స్, వారిపైన ఎంత ప్రెషర్ ఉంటుంది, వారిపైన ఎంత ప్రెషర్. ఎల్కేజీ వాడికి, సెకండ్ క్లాస్ వాడికి నీ ర్యాంక్ ఎంత అని అడిగితే ఎంత విడ్డూరంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇవేనా మన సమాజాన్ని పాలించాలా? లేదండి, అవసరం లేదు. ఇట్స్ రియలీ హార్డ్ ఫర్ దెమ్ టు టేక్ అ బ్రేక్.
ఒక లీవ్ తీసుకోవాలంటే, ఒక హాలిడే తీసుకోవాలంటే చాలా కష్టమైపోతూ ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఇది ఉట్టి పిల్లలకు మాత్రమే కాదు, యవనస్తులకు కూడా. యవనస్తులు అనేక మంది వారి యొక్క తల్లిదండ్రులు పెట్టినటువంటి ఎక్స్పెక్టేషన్స్లో పరిగెడతా ఉంటారు. అనేక మంది బంధువులు పెట్టినటువంటి ఆ యొక్క అప్రూవల్ రేస్లో పరిగెడతా ఉంటారు. వారు ఒప్పుకోవాలి, వారి దృష్టిలో బాగుండాలి, నేను నా యొక్క తల్లిదండ్రుల దృష్టిలో బాగుండాలి, నా యొక్క కుటుంబస్తుల దృష్టిలో బాగుండాలి, నా ఫ్రెండ్స్ దృష్టిలో బాగుండాలి. వీఆర్ ఆల్వేస్ ఇన్ ద రేస్ ఆఫ్ అప్రూవల్. మనము సమాజం యొక్క దృష్టిలో బాగుండాలనుకుంటా ఉంటాం. సమాజం ఎప్పుడు కూడా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటుంది, మీరు సెటిల్ అయ్యారా అని. అసలు నాకు అర్థం కానిటువంటి ప్రశ్న ఏంటంటే, అసలు సెటిల్ అవడం అంటే ఏంటి నాకు ఇప్పటికీ అర్థం కాదు. వాట్ డస్ దిస్ వర్డ్ సెటిల్మెంట్ మీన్? ఏమంటే మనము సెటిల్మెంట్ అనేటువంటిది లేదా సంతోషం అనేటువంటిది ఇప్పుడు ఈ మధ్యన ఎక్కడ చూస్తున్నాం తెలుసా? ఓన్లీ ఇన్స్టాగ్రామ్కి మన స్క్రీన్లో మాత్రమే చూస్తున్నాం. ఇన్స్టాగ్రామ్లో అందరూ సంతోషంగా ఉంటారు, ఇన్స్టాగ్రామ్లో అందరూ చాలా ఐశ్వర్యవంతులుగా ఉంటారు. కానీ రియాలిటీకి వచ్చేసరికి ఈఎంఐలు ఉంటాయి, యాంగ్జైటీ ఉంటుంది, ఎంతసేపు దుఃఖము, గొడవలు. ద పాయింట్ ఇస్, నాకు అర్థం కానిటువంటి విషయం ఏంటంటే, మరి అంత సంతోషంగా ఉండేటువంటి ఇన్స్టాగ్రామ్లో సంతోషంగా ఉండేటువంటి ఆ యొక్క జంట మరి రియాలిటీకి వచ్చేసరికి ఎందుకంటే కొట్టుకుంటున్నారు? దాని అర్థం ఏంటంటే, వాట్ ఎవర్ యు సీ ఆన్ యువర్ స్క్రీన్ మైట్ నాట్ బి ట్రూ. నువ్వు నీ యొక్క ఫోన్లోనో, రీల్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో, ఫేస్బుక్లోనో, లేకపోతే టీవీలో చూస్తుందంతా కూడా నిజము కానే కాదు. కొంతమంది నేను చెప్తా ఉంటాను కదా, ఏమంటే కొంతమంది ఎవరి దగ్గర నుంచి ఈ యొక్క మ్యారేజ్ అడ్వైసెస్ తీసుకుంటారో తెలుసా? హీరోయిన్స్ నుండి, హీరోల నుండి. ఈ హీరోయిన్కి అప్పటికే 2 సార్లు విడాకులు వచ్చేసి 3వ 4వ సారో పెళ్లి చేసుకుంటా ఉంటుంది. ఆమె దగ్గర నుండి వివాహము మనం ఎలా నడిపించుకోవాలి అనేటువంటిది నేర్చుకోవద్దమ్మా. డోంట్ లిసన్, యూ నీడ్ టు లిసన్ ఫ్రమ్ ద రైట్ సోర్స్. మనకు బాహ్యంగా బయటకు సంతోషంగా కనబడవచ్చు, కానీ వెనక ఎంత గొడవలు ఉన్నాయో మనకు తెలియదు, వెనక ఎంత శ్రమలు పడుతున్నారో మనకు తెలియదు. అందుకే నీ యొక్క పరుగుని ఈ యొక్క సమాజం డిసైడ్ చేయకూడదు, నీ పరుగుని దేవుడు డిసైడ్ చేయాలి. హల్లెలూయా. నీ యొక్క పరుగుని దేవుడు డిసైడ్ చేయాలి. ఈ యొక్క కంపారిజన్ అనేటువంటిది భయంకరమైనటువంటిది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ యొక్క కంపారిజన్ వల్ల ఏమవుతుందంటే, నిజంగా దీవింపబడినటువంటి వారు వెనకంజులో ఉన్నారేమో అనేటువంటి నమ్మకం కలిగిస్తూ ఉంటుంది. I'm telling you, they might have the car but they don't have the peace. You might not have the car but you have the peace. Hallelujah. వారికి ఉద్యోగం ఉండొచ్చు, వారికి ప్యాకేజ్ ఎక్కువ ఉండొచ్చు, కానీ వారికి మనశ్శాంతి లేకపోయి ఉండొచ్చు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు మనశ్శాంతి కావాలా, ప్యాకేజ్ కావాలంటే మనశ్శాంతి కావాలి. ఎంత ప్యాకేజ్ తీసుకున్న వాడిని అడిగితే చెప్తాడు, అరే నాకు మనశ్శాంతి ఇవ్వరా బాబు చాలంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనము ఇన్స్టాగ్రామ్ హ్యాపీగా ఉన్నామా? ఈరోజు మనము ఇన్స్టాగ్రామ్ సెటిల్మెంట్లో ఉన్నామా? ఈరోజు మనము ఇన్స్టాగ్రామ్ విన్నింగ్లో ఉన్నామా? ఏమండి, మనందరం చూస్తున్నాము ఈ రోజుల్లో ఏఐ ఫోటోలు వాడతారు. మన దగ్గర వాచ్మెన్గా ఒక అబ్బాయి చేస్తాడనమాట. ఆయన మనం చూసినట్లయితే రోల్స్ రాయ్స్ ఫోటో పెడతా ఉంటాడు. ఆయన చక్కగా సూట్ వేసుకొని మనం ఇన్స్టాగ్రామ్ ఫోటో చూసి ఆయన్ని కానీ చూస్తే ఎంత బాగున్నాడు రా, ఈయన ఎంత సక్సెస్ఫుల్ పర్సన్ అనిపిస్తూ ఉంటుంది ఆ ఫోటో చూస్తే. ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు టీచ్ యూ ఇస్, వాట్ ఎవర్ యు సీ, ఈ యొక్క సమాజం మనకి లేనటువంటిది సృష్టిస్తూ ఉంటుంది. లేనటువంటి ఆశ, అనవసరమైనటువంటి ప్రయత్నము, అనవసరమైనటువంటి పరుగు. ఈరోజు అవన్నీ లేకుండా మనశ్శాంతి కావాలి నాకు అనేటువంటి సమాజం మనకు కావాలి. హల్లెలూయా. అందుకే 2వ పాయింట్లో మనం చూసినట్లయితే, మన సాంప్రదాయము ఓటమిని అస్సలు అంగీకరించదు. ఎవరైనా ఓడిపోతున్నట్లయితే, అమ్మా అయిపోయావు నువ్వు, ఇంకా యు డన్. పొరపాటుగా 10th క్లాస్లో ఫెయిల్ అయ్యావు అనుకో, అంతే, ఇంకా ఈడెందుకు పనికిరాడు, పెళ్లి చేసి పడేయండి ఈ అమ్మాయికి అంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఈ యొక్క మాట ఎందుకు చెప్తున్నానంటే, మనము మన యొక్క సమాజంలో, మన యొక్క నాగరికతలో ఓడిపోయాము అని ఎలా నిర్ధారిస్తారంటే, ఓడిపోతే దాన్ని సిగ్గుతో నిర్ధారిస్తూ ఉంటారు. ఇంకా నువ్వు ఓడిపోయావా, నువ్వు సిగ్గుపడాలని. నో, ద పాయింట్ ఇస్, డిలే అయ్యిందా, ఎక్కడైనా ఆలస్యమైందా, ఏదో పెద్ద డిజాస్టర్ అయిపోయినట్టు చెప్తూ ఉంటారు. మీకు విషయం తెలుసా, నేను 10th తర్వాత ఐ టుక్ 1 year బ్రేక్. కావాలనే 10thలో ఫస్ట్ క్లాస్ మార్క్సే, కానీ 10th తర్వాత 1 year బ్రేక్ తీసుకున్నాను. బ్రేక్ తీసుకుంటే వీడెందుకు పనికిరాడు, బైబిల్ కాలేజీలో వేసేయండి, వేస్ట్ ఫిలో అని ఒక సర్టిఫికేట్ తయారు చేసి ఇచ్చారు అందరూ.
బట్ ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు టీచ్ యూ ఇస్, జస్ట్ నువ్వు ఏదో ఒక బ్రేక్ తీసుకున్నంత మాత్రాన నీ యొక్క జీవితంలో ఏమీ ఓడిపోయినట్టు కాదు. ఆమెన్, ఆమెన్. అందరూ చెప్పండి, బ్రేక్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఫెయిల్యూర్. బ్రేక్ లేకపోతే గుద్దేస్తాం. ఆమెన్. మనకి బ్రేక్ ఉండాలి. హల్లెలూయా. యు నీడ్ టు హ్యావ్ అ బ్రేక్. మరి పాస్టర్ గారు, గొప్ప గొప్ప వాళ్ళు ఎవరు ఓడిపోలేదు కదా? గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఓడిపోయారు. చెప్పనా మీకు? మోషే ఓటమి పాలవ్వలేదా? దావీదు ఓటమి పాలవ్వలేదా? పేతురు ఓటమి పాలవ్వలేదా? పౌలు ఓటమి పాలవ్వలేదా? ఆల్ ద గ్రేట్ లీడర్స్, దే హ్యావ్ ఫెయిల్డ్ బట్ దే హ్యావ్ నెవర్ గివెన్ అప్. వారు ఓడిపోయారు కానీ విడిచిపెట్టలేదు. ఆమెన్. వారు ఓడిపోయారు కానీ, చెప్పండి అందరూ, ఓటమి శాశ్వతం కాదు. నేను వదిలితేనే ఓడిపోయినట్టు. హల్లెలూయా. యాజ్ లాంగ్ యాజ్ యూర్ ఇన్ ద రేస్, నీకు ఓపిక ఉన్నంత వరకు నువ్వు పరిగెడతానే ఉంటావు. ఆమెన్. ఓపిక నశించిపోతే ఏం చేస్తాం? కాసేపు రెస్ట్ తీసుకుంటాం, మళ్ళీ ఓపిక తెచ్చుకుంటాం, మరలా పరిగెడతాం. హల్లెలూయా. దట్ ఈస్ ద రేస్ దట్ వీఆర్ రన్నింగ్ ఫార్. ఈరోజు 3వ పాయింట్ నేను మీకు నేర్పిద్దాం అనుకుంటుంది, కష్టపడు కానీ విజయాన్ని దేవునిగా మార్చొద్దు. కష్టపడు కానీ విజయాన్ని దేవునిగా మార్చొద్దు. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, అనేక సార్లు మనము ఏమనుకుంటా ఉంటామంటే, ఇంకా జీవితం అంటే ఎప్పుడు విజయం ఒకటే రావాలనుకుంటాం. అలాగని చెప్పి అసలు వర్క్ చేయొద్దు అంటలే. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, క్రైస్తవులుగా మనం ఇంకా ఎక్కువ కష్టపడాలి అనేటువంటి మాటను మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. క్రైస్తవులుగా మనం బద్ధకస్తులుగా ఉండకూడదు, క్రైస్తవులంగా మనం పరిగెట్టేవారుగా ఉండాలి. హల్లెలూయా. అందుకే కదా పౌలు భక్తుడు మీరు మీ యొక్క పరుగు అనేటువంటి మాట వాడుతూ ఉంటాడు. మనం కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూస్తే, ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా అనే మాటను చూస్తున్నాం. ప్రభువు నిమిత్తము అంటే నువ్వు ఏ పని చేసినా అనేటువంటి మాట దాని ముందంతా ఉంటుంది. ఏమంటే నువ్వు ఏ పని చేసినా ప్రభువు నిమిత్తము చేయాలి. ఎలా చేయాలి? మనస్ఫూర్తిగా. అంటే మనస్ఫూర్తిగా చేయడం అంటే యూ నీడ్ టు ఫోకస్ మోర్. నువ్వు ఇంకా ఎక్కువ కష్టపడాలి, ఇంకా ఎక్కువ బలాన్ని పెట్టాలి, ఇంకా ఎక్కువ ప్రయాసపడాలి. దాని అర్థం ఏంటంటే క్రైస్తవులంగా మనం కష్టపడకూడదా? క్రైస్తవులంగా మనం బద్ధకస్తులుగా ఉండాలి? నో, నాట్ ఎట్ ఆల్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, నువ్వు క్రీస్తుని నమ్మినట్లయితే నువ్వు ఇంకా ఎక్కువ శ్రమించాలి. నువ్వు క్రీస్తు నమ్మినట్లయితే నువ్వు ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఉదాహరణకి మన యొక్క వాలంటీర్స్, చర్చ్లో వాలంటీర్స్ ఉన్నారు కదండి, వారందరూ బయట పనిచేసేవారే. వారందరూ బయట పనిచేసి మరలా ఎక్స్ట్రా టైము మన యొక్క సంఘం కొరకు కేటాయిస్తున్నారు. ఐ థింక్ యూ కెన్, దట్స్ ఎ గుడ్ ప్లేస్ ఫర్ యూ టు క్లాప్. యూనో ఎందుకు అలాగా కేటాయిస్తున్నారంటే, ఎందుకంటే వారి యొక్క సమయాన్ని ఇంకా కష్టపడాలి. నేను దేవుని కొరకు కష్టపడాలి, మన యొక్క సంఘాన్ని నిర్మించేటువంటి పనిలో నేను కూడా పాలు భాగస్తుడు అయి ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండేటువంటి వారు నా ప్రియ సహోదరి సహోదరులా. అందుకే నీవు ఓడిపోయినంత మాత్రాన, నీవు బ్రేక్ వచ్చినంత మాత్రాన నీవు ఓడిపోయినట్టు కాదు. సో విడిచిపెట్టడము నిన్ను అనర్హుణ్ణి చేస్తుంది కానీ ఓటమి నిన్ను అనర్హుణ్ణి చేయదు. ఆమెన్. సో ఈ యొక్క పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, మనము సిన్సియర్గా పని చేయాలి, సిన్సియర్గా చదవాలి, మనం సిన్సియర్గా మన యొక్క బెస్ట్ని ఇవ్వాలి. కానీ జాగ్రత్త వినండి ఈ మాట, విజయము మంచి పనివాడుగా ఉంటుందంతే, కానీ క్రూరమైనటువంటి దేవుడిగా ఉంటుంది. సక్సెస్ ఈజ్ అ గుడ్ సర్వెంట్ బట్ అ క్రూవెల్ గాడ్. అందుకే నువ్వు విజయాన్ని కానీ నీ దేవునిగా చేసుకుంటే, ఐమ్ టెలింగ్ యూ, యూర్ గోయింగ్ టు సఫర్. You're going to suffer if you make success your God. You're going to suffer if you make success your only thing that you want to be in your life. Yes, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్గా ఉండాలి. కానీ నీకు విషయం చెప్పనా, నువ్వు దేవునిలో ఉంటే యు ఆర్ ఆల్రెడీ అ విక్టరీ అనేటువంటి మాటను మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. హల్లెలూయా. నీ విజయవంతుడి కన్నా ఎక్కువ నీవు గొప్పవాడుగా ఉన్నావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి అలాంటప్పుడు నీవు విజయాన్ని నువ్వు ఎందుకు దేవుడిగా చేసుకుంటున్నావు? A lot of us, అనేక మంది మనము ఒకవేళ ఏమైనా సాధించకపోతే చాలా నిరుత్సాహపడిపోతూ ఉంటాం. మనం ఏమైనా మనకు కావాల్సినటువంటిది దక్కకపోతే మనం చాలా నిరుత్సాహపడిపోతూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క నిరుత్సాహాన్ని విడిచిపెట్టు, దేవుని యొద్దకు రావాలి. నీ యొక్క విజయాన్ని విడిచిపెట్టు, దేవుని యొద్దకు రావాలి. ఎందుకంటే ఆయన యొక్క పాదాల చెంత నువ్వు ఎప్పుడైతే చేరుతావో ఆటోమేటిక్గా ఆయన నీ యొక్క ప్రతి ఓటమిని కూడా ఆయన విజయవంతంగా మారుస్తాడు. హల్లెలూయా.
నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ కానీ నువ్వు ఈ యొక్క విజయాన్నే కానీ దేవుడిగా చేసుకున్నావు అనుకో, ఇఫ్ యు మేక్ సక్సెస్ యువర్ గాడ్, ఏమవుతుందో తెలుసా? నీ యొక్క మనశ్శాంతి పోతుంది, నీ యొక్క రిలేషన్షిప్స్ పోతాయి, నశించిపోతూ ఉంటాయి, నీ యొక్క నిద్ర పోతుంది, నీలో ఉండేటువంటి ఆ యొక్క నెమ్మది పోతుంది. నాకు తెలియదు ఎంతమందికి మనశ్శాంతి ఆల్రెడీ పోయిందో, ఎంతమందికి సమాధానము ఆల్రెడీ పోయిందో. ఎందుకో తెలిసిపోయింది. ఎందుకు పోయిందంటే నువ్వు విజయాన్ని దేవునిగా మార్చావు. ఈ ఉదయకాలమున నీవు దేవుణ్ణి ఎక్కడ పెట్టాలో ఆ స్థానంలోనే పెట్టాలి. ఏంటా స్థానం అంటే ప్రధానమైనటువంటి స్థానము, ప్రథమ స్థానములో దేవుని పెట్టాలి. హల్లెలూయా. నీవు దేవుణ్ణి ఆ యొక్క పై స్థానంలో ఎప్పుడైతే పెడతావో విజయము ఎప్పుడు కూడా నీ యొక్క బానిసగానే ఉంటుంది. విజయం ఎప్పుడు కూడా నీ యొక్క బానిసగా ఉండాలి. ఎందుకంటే సక్సెస్ ఈజ్ అ రియలీ గుడ్ సర్వెంట్. అది నీకు అనేక పనులు చేసి పెడతా ఉంటుంది. విజయం ఏం చేసి పెడతా ఉంటుంది? విజయం నీకు గుర్తింపునిస్తుంది. విజయం ఇంకేం చేసి పెడుతుంది? విజయం నీకు ఇంకా ఎక్కువ ధనాన్ని చేకూరుస్తూ ఉంటుంది. కానీ అదే పనివాడిని కానీ నువ్వు నెత్తి మీద పెట్టుకున్నావు అనుకో, ఉన్నటువంటి మనశ్శాంతిని కోల్పోయేలా చేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఈ ఉదయకాలమున విజయాన్ని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం? హౌ ఆర్ యూ ట్రీటింగ్ సక్సెస్? ఆర్ యూ ట్రీటింగ్ ఇట్ లైక్ అ సర్వెంట్ ఆర్ ఆర్ యూ ట్రీటింగ్ ఇట్ లైక్ అ గాడ్? నువ్వు దేవుని వలె దాన్ని ట్రీట్ చేస్తున్నావా, లేకపోతే పనివాని వలె దాన్ని ట్రీట్ చేస్తున్నావా? ఎప్పుడైతే విజయానికి నీవు ప్రథమ స్థానం ఇస్తావో దేవుని బదులు, అప్పుడు విశ్వాసము రెండో స్థానం తీసుకుంటా ఉంటుంది. ఎందుకంటే ప్రథమ స్థానము ఒకటే ఉండగలదు. నువ్వు దేవునికి కానీ నీ యొక్క ప్రథమ స్థానం ఇవ్వకుండా విజయానికి నీ యొక్క ప్రథమ స్థానం ఇస్తే నీ యొక్క మనశ్శాంతి ఇక నీ జీవితంలో ఉండదు. 4వ పాయింట్ నేను నేర్పిద్దాం అనుకుంటున్నటువంటిది ఏంటి అంటే, దేవుడు స్పీడ్ని చూడడు, విశ్వసనీయతను చూస్తాడు. దేవుడు స్పీడ్ని చూడడు, దేన్ని చూస్తాడండి? హల్లెలూయా. ఫెయిత్ఫుల్నెస్. ఈ యొక్క సమాజము దేన్ని సెలబ్రేట్ చేస్తుంది? వేగవంతాన్ని సెలబ్రేట్ చేస్తుంది. వేగంగా అభివృద్ధి పరచబడాలి, వేగంగా సక్సెస్ రావాలి, వేగంగా హైక్ రావాలి, వేగంగా ఉద్యోగం రావాలి, అన్నీ వేగంగానే. అందుకే మనం ఓపిక లేకుండా మనం ఏం చేసాం తెలుసా? నాటుకోళ్ళు పోయి హైబ్రిడ్ కోళ్ళు వచ్చాయి. ఏ కోడైతే 6 నెలల తర్వాత కటింగ్ అవ్వాలో ఈ రోజుల్లో 30 రోజుల్లో కటింగ్ అయిపోతుంది. అందుకే ఎప్పుడో పుష్పవతి అవ్వాల్సినటువంటి అమ్మాయి ఈ రోజుల్లో నెలల శిశువుగా ఉండగానే పుష్పవతి అయిపోతుంది. ఎందుకు? బికాజ్ ఆఫ్ అవర్ ఇంపేషన్స్. ఓయా, ఏ ఆవైతే మనకి 6 మహా అయితే 7 లీటర్లు రోజుకి ఇవ్వాలో ఇప్పుడు అదే ఆవు 25-30 లీటర్లు ఇస్తుంది. ఏ మామిడి చెట్టు అయితే మనకి 5-6 సంవత్సరాలకి ఫస్ట్ కోతను ఇవ్వాలో ఇప్పుడు మొదటి సంవత్సరంలోనే ఇస్తుంది. ఏ కొబ్బరి చెట్టు అయితే 7 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి కొబ్బరికాయ రావాలో ఇప్పుడు 2-3 సంవత్సరాలకే వస్తుంది. ఏంటది? హైబ్రిడ్ దేవుడు తయారు చేసింది కాదు, సమాజం తయారు చేసుకుంది. హైబ్రిడ్ వల్ల ఏమొస్తుందో తెలుసా? వెంటనే రిజల్ట్స్ వస్తాయి, కానీ వెంటనే నష్టం కూడా వస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు సక్సెస్ వెనక పడుతున్నావా, లేకపోతే దేవుణ్ణి వెంబడిస్తున్నావా? దేవుణ్ణి ఎప్పుడైతే వెంబడిస్తావో సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. ఒకవేళ నీవు ఈ యొక్క ఎర్లీ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నట్లయితే, వేగవంతంగా వచ్చేటువంటి ధనాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నట్లయితే, యవ్వన కాలంలోనే నువ్వు పెద్ద అచీవర్గా అయిపోవాలని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటున్నట్లయితే, అవన్నీ నీ యొక్క జీవితం నుండి ఎంత ఫాస్ట్గా వచ్చాయో అంతే ఫాస్ట్గా తిరిగి వెళ్ళిపోతాయి. అందుకే ఈ ఉదయకాలం నేను ఏం చెప్తున్నానంటే, దేవుడు దేన్ని సెలబ్రేట్ చేసుకోమన్నాడో దాన్ని మనం సెలబ్రేట్ చేయాలి. దేవుడు దేన్ని సెలబ్రేట్ చేసుకోమన్నాడంటే స్థిరత్వాన్ని సెలబ్రేట్ చేసుకోమన్నాడు. హల్లెలూయా. స్థిరమైనటువంటి జీవితం కావాలి మనకి వేగవంతంగా ఉండేటువంటి జీవితం వద్దు, స్థిరంగా ఉండే జీవితం కావాలి. మనకి ఏదో అద్భుతాలు జరిగిపోయేటువంటి జీవితం వద్దు, మనకి మంచి స్వభావం కావాలి. హల్లెలూయా. మంచి స్వభావము. నీకు ఒకవేళ ఆ కుమారుడు పుట్టాడు అనుకో, వాడు ఫాస్ట్గా పెద్దోడు అయిపోవాలనుకుంటావా? లేదు, ఫాస్ట్గా పెద్దోడు అవ్వకూడదు. ఎర్లీ మెచ్యూరిటీ కాజెస్ అ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు ద బ్రెయిన్. ఎర్లీ మెచ్యూరిటీ. అందుకే చిన్నపిల్లల్ని ఎప్పుడు కూడా గొడవలకు ఎక్స్పోజ్ చేయకూడదు, ప్రత్యేకంగా తల్లిదండ్రులు. మీ పిల్లల ముందు మీరు ఒకవేళ ఎప్పుడైనా మనస్పర్ధలు వస్తే మీ పిల్లల ముందు మీరు ఎప్పుడు కూడా కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, అరుసుకోవద్దు.
ఎందుకో తెలుసా? అలా చేయటం వలన వారు వేగవంతంగా మెచ్యూర్ అయిపోతారు. నెవర్ కాజ్ దెమ్ టు మెచ్యూర్ ఎర్లీ. ఎందుకు? దానివల్ల వారి యొక్క యవన ప్రాయము వారు ఎంజాయ్ చేయలేరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనకు దేవుడు సెలబ్రేట్ చేసుకుంటుంది ఏంటో తెలుసా? వేగవంతం కాదు, స్థిరత్వము. దేవుడు సెలబ్రేట్ చేస్తుంది వేగవంతం కాదు, స్వభావము. దేవుడు సెలబ్రేట్ చేస్తుంది వేగవంతం కాదు, విధేయత. గాడ్ సెలబ్రేట్స్ ఒబీడియన్స్. దేవుడు ఎప్పుడు కూడా నీ విధేయుడిగా ఉండాలంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరెవరైతే వేగంగా రైజ్ అవుతారో వారు వేగంగా కొలాప్స్ కూడా అవుతారు. ఈ ఉదయ కాలమున నీ యొక్క జీవితమును నీవు దేవుని పట్టుకొని, దేవుని యొక్క చేతిని పట్టుకొని నెమ్మదిగా నడవడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ ఉదయ కాలమున, దేవా నేను నీ యొక్క చేయి పట్టుకొని నెమ్మదిగా నడవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ బలంగా నడవాలని చెప్పి ఆశపడుతున్నాను. హల్లెలూయా. బలంగా మనం పట్టుకోవాలి దేవుని యొక్క చేతిని. ఎప్పుడైతే మనం బలంగా పట్టుకుంటామో అప్పుడేమవుతుందో తెలుసా? మనం దూరంగా దేవునితో నడుస్తూ ఉంటాం. ఎప్పుడైతే నువ్వు బలంగా పట్టుకుంటావో దేవుని యొక్క చేతిని, అప్పుడు నువ్వు వేగవంతంగా నడకపోయినా దూరంగా నడుస్తావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక వృక్షము ఫాస్ట్గా ఎదగడం కాదు మనకు కావాల్సింది, అది లోతుగా ఎదగాలి. దాని అర్థం ఏంటి? ఆ యొక్క వేరులు లోతుగా వెళ్ళాలి. నేను లాస్ట్ వీకే ఒక విషయం నేర్చుకున్నాను చెట్ల గురించి. ఏంటో తెలుసా? ఆ చెట్ల యొక్క కొమ్మలంట ఎంత పొడుగ్గా ఉంటాయో దాని యొక్క వేరులు అక్కడ వరకు ఉంటాయంట. ఐ వాజ్ అమేజ్డ్ టు నో దాట్. అంటే ఒక చెట్టు, మనం బ్యానియన్ ట్రీ కానీ మర్రి చెట్టుని కానీ మనం తీసుకున్నట్లయితే ఆ మర్రి చెట్టు యొక్క వేర్లు ఎక్కడ వరకు ఉంటాయో తెలుసా? ఆ చెట్టు యొక్క బ్రాంచెస్ ఎక్కడ వరకు అయితే ఎక్స్పాండ్ అయ్యాయో అక్కడ వరకు ఉంటాయంట. ఐఎమ్ లైక్ వావ్, అలాంటి చెట్టు కదా మనం అవ్వాలి, అలాంటి ఎదుగుదల కదా మనకు కావాలి. అంతేగాని కమాన్ అంతేగాని అక్కడికక్కడ చిన్న చిన్నగా మరుగుజ్జులాగా ఉండేటువంటి చెట్లు అవ్వకూడదు. మనం వేగవంతంగా ఫలితం ఇచ్చేసి వేగవంతంగా నరికివేయబడి నో, మనము వీ నీడ్ టు గ్రో ఇన్ ద స్పీడ్ ఆఫ్ గాడ్, నాట్ అట్ ద స్పీడ్ ఆఫ్ ద సొసైటీ. సమాజం యొక్క వేగవంతంలో మనం ఎదగకూడదు, దేవుని యొక్క వేగంలో మనం ఎదగాలి. ఆమెన్. దేవుని యొక్క వేగంలో మనం ఎదగాలి. ఈరోజు దేవుడు మనం చూసినట్లయితే నీవు ఎంత స్లోగా ఉన్నావా అని అడగట్లే. దేవుడు నువ్వు విశ్వసనీయంగా ఉన్నావా లేదని అడుగుతున్నాడు. నీవు కట్టుబడి ఉన్నావా లేదా, నువ్వు విధేయతగా ఉన్నావా లేదని అడుగుతున్నాడు. ఈ ఉదయం మనం ఒక సాక్ష్యం విందాం. ఏంటి ఆ సాక్ష్యం అంటే, ఆంధ్రప్రదేశ్ నుండి ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి చక్కగా చర్చ్కి వెళ్ళేటువంటి అబ్బాయే, ఎప్పుడు ప్రతి ఆదివారం తప్పకుండా చర్చ్కి వెళ్ళేటువంటి అబ్బాయి. అదే రీతిగా క్లాస్లో కూడా ఫస్ట్ మార్క్స్ వచ్చేటువంటి అబ్బాయి, ఫస్ట్ ర్యాంక్ వచ్చేటువంటి అబ్బాయి. ఈ అబ్బాయి చక్కగా మంచి మార్క్స్ సంపాదిస్తున్నాడు, పెద్ద పెద్ద కళ్ళగన్నాడు. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా అని చెప్పి ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ రాశాడు. ఎంసెట్ రాస్తే ఆ యొక్క ఎంసెట్లో ర్యాంక్ మాత్రం రాలేదు. ర్యాంక్ రాకపోయేసరికి చాలా నిరుత్సాహపడ్డాడు. అయ్యో ఏంటిలాగా ర్యాంక్ రాలేదని. వెంటనే బంధువులు ప్రశ్నిస్తూ ఉంటారు, ఏమని? మార్క్స్ బాలేవా, ర్యాంక్ రాలేదా, ఇంకా నెక్స్ట్ అటెంప్టేనా అనేటువంటి ప్రశ్న అడుగుతున్నారు. ఇంజనీరింగ్ చేయగలవా, నిజంగా మార్క్స్ వచ్చాయా నీకు, ఫస్ట్ ర్యాంక్ నిజంగా వచ్చిందా 10th అని అడుగుతున్నారట. వెల్, గృహంలో ఇంట్లో సైలెన్స్. సంఘానికి వెళ్తున్నాడు, మందిరానికి వెళ్తున్నాడు, అక్కడ బయటికి నవ్వుతున్నాడు కానీ లోపల మానసికంగా కుమిలిపోయి ఉన్నాడు. ఆయన లోపల మానసికంగా తన యొక్క మనసు విరిగిపోయి ఉంది. ఒక రాత్రి ఆయన దేవుణ్ణి అడిగాడు, దేవా నేను నిన్ను నమ్మాను, కానీ నువ్వు నన్ను ఎందుకు ఓటమి పాలు చేసావని అడిగాడు. నేను నిన్ను ఎంతో నమ్మాను దేవుడా, కానీ ఎందుకు ఇలా ఓడిపోయాను అనేటువంటి ప్రశ్న అడిగినప్పుడు తన యొక్క మనసుకు వెంటనే ఒక వాక్యం గుర్తొచ్చింది. ఏంట వాక్యం అంటే, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును అనేటువంటి మాట గుర్తురాగానే వెంటనే తనకి మనసుకి ఏమనిపించిందో తెలుసా? దేవుడు నాకు ర్యాంక్ ప్రామిస్ చేయలేదు, కానీ తన యొక్క సన్నిధిని ఆయన ప్రామిస్ చేశాడు. హల్లెలూయా. దేవుడు నాకు ఆ యొక్క ర్యాంక్ని వాగ్దానంగా ఇవ్వలేదు, కానీ తన యొక్క నెమ్మదిని, తన యొక్క శాంతి, సమాధానమును తను నాకు వాగ్దానంగా ఇచ్చాడు. ఈరోజు ఆయన IIT అని కాదు, కానీ ఏంటో తెలుసా, ఆయన స్థిరపరచబడి ఉన్నాడు.
ఆయన విశ్వాసంలో ఎదిగిబడి ఉన్నాడు. ఆయన దేవుడు తన జీవితంలో పెట్టినటువంటి కర్తవ్యాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? నేను ఫెయిల్ కాలేదు, కానీ నా ప్రైడ్ బ్రేక్ అయ్యిందని చెప్పాడు. అంటే నా యొక్క గర్వము ఏంటో గర్వమో తెలుసా? చిన్నప్పటి నుండి ఫస్ట్ ర్యాంక్ వస్తున్నటువంటి గర్వము. ఆయన అందరికన్నా పై స్థానంలో ఉన్నాడు అని చెప్పి నమ్ముకున్నటువంటి ఆ యొక్క గర్వమును దేవుడు ఆ యొక్క క్రియ ద్వారా విరగొట్టాడు. ఎప్పుడైతే ఆ యొక్క క్రియ ద్వారా తన యొక్క గర్వం విరగొట్టబడిందో అప్పుడు ఏమైందంటే తనకి అప్పుడు మంచి ఎంసెట్ ర్యాంక్ వచ్చింది, మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది. అప్పుడు అనేక మందికి టుడే హీఈస్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ ఎంప్లాయింగ్ అరౌండ్ మోర్ దాన్ 100 పీపుల్ ఇన్ హిస్ కంపెనీ. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు దేని చేత నడపబడుతున్నావు? సమాజం పెట్టినటువంటి స్టాండర్డ్స్ చేత నడపబడుతున్నావా, లేకపోతే దేవుడు పెట్టినటువంటి స్టాండర్డ్స్ చేత నడపబడుతున్నావా? 5వ పాయింట్ ఈరోజు నేను మీకు నేర్పించి ఈ యొక్క వర్తమానం ముగించాలని చెప్పి ఆశపడుతున్నాను. ఏంటంటే నువ్వు అలసిపోయిన అంత మాత్రాన బలహీనంగా ఉన్నావని కాదు. నువ్వు అలసిపోయినంత మాత్రాన నువ్వు బలహీనంగా ఉన్నావని కాదు. అనేక సార్లు మనం ఏమనుకుంటామంటే, అమ్మో నేను అలసిపోయాను, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అని. నువ్వు అలసిపోయావంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఓడిపోయావని కాదు, నువ్వు అలసిపోయావంటే నువ్వు మనిషివని. హల్లెలూయా. నువ్వు అలసిపోయావంటే, ఇప్పుడు చెప్పండి, అలసట మంచిదా కాదా? ఇట్ రిమైండ్స్ యూ దట్ యు ఆర్ ఎ హ్యూమన్. ఇట్ రిమైండ్స్ యూ దట్ యువర్ లివింగ్. ఇట్ రిమైండ్స్ యూ, అది నీకు గుర్తు చేస్తూ ఉంటుంది, నాయనా నువ్వు కాసేపు రెస్ట్ తీసుకోరా బాబు. ఎప్పుడైనా అలసిపోయినప్పుడు రెస్ట్ తీసుకున్న తర్వాత ఎంత బలం తిరిగి వస్తుందండి. సో నువ్వు అలసిపోయావు అన్నప్పుడు నువ్వు ఓడిపోయావు అనుకోవద్దు. అయ్యా నా వల్ల కావట్లేదు అని నీకు అనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా నా వల్ల ఈ జాబ్ చేయడం నా వల్ల కాదు అని అనిపిస్తూ ఉంటుంది కదా. అప్పుడు విడిచిపెట్టొద్దు. డోంట్ క్విట్. అప్పుడు ఏం చేయాలి? కాసేపు రెస్ట్ తీసుకో, టేక్ అ బ్రేక్. మరలా తిరిగి నీ యొక్క బలము నీ దగ్గరికి వస్తూ ఉంటుంది. అందుకే నువ్వు అలసిపోయినంత మాత్రాన నీలో విశ్వాసం లేదని కాదు. అందుకే యేసు ప్రభు ఏమేం చెప్పలేదంటే, విజయవంతులుగా ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పలే. ఆయన ఏం చెప్పాడు? ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు భారంతో ఉన్నట్లయితే, ఈరోజు నువ్వు శ్రమలో ఉన్నట్లయితే, నీ యొక్క భారము చాలా ఎక్కువైపోయినట్లయితే, నువ్వు మొయ్యలేనటువంటి భారమును నువ్వు మోస్తున్నట్లయితే, హోమ్ టు గో? జీసస్. యేసే దగ్గరికి నువ్వు వెళ్ళాలి. అంతేగాని నువ్వు ఓడిపోయేవని చెప్పి అనుకోవద్దు. ఎందుకో తెలుసా? ఆయన అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మన యొక్క విశ్రాంతి యేసయ్య ఉండగా మనకి కొదువే లేదు. మన యొక్క విశ్రాంతిని ఎందుకు తీసుకుంటామో తెలుసా? పని చేయకుండా ఉండడానికి కాదు, మరలా తిరిగి బలమైనటువంటి పని చేయడానికి. హల్లెలూయా. మరలా తిరిగి బలమైనటువంటి అక్కడ పునర్వైభవాన్ని తేడానికి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకొక సాక్ష్యం పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. ఈ యొక్క సాక్ష్యము మహబూబ్ నగర్లో ఒక సహోదరి ఉంది. ఆమె తన యొక్క కుటుంబంలో మొట్టమొదటి అమ్మాయి అన్నమాట, డిగ్రీ చేసినటువంటి అమ్మాయి. తన యొక్క కుటుంబంలో తన తల్లి 10th క్లాస్ వరకు చదివింది, పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయింది. తండ్రేమో 6వ తరగతితో వదిలేశాడు. సో తన యొక్క కుటుంబంలో ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైనా ఉన్నారంటే అది ఈ అమ్మాయే. ఈ అమ్మాయి చక్కగా డిగ్రీ చేసేసింది. డిగ్రీ చేసేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంది, కానీ ఉద్యోగము దొరకలేదు. ప్రతి ఉదయమున వారి యొక్క తల్లిదండ్రులు చింతిస్తూ ఉండేవారు. ప్రతి ఉదయమున తనకి ఏదో ఒక ప్రశ్న వినపడేది. ఏమన్నా మీ అమ్మాయికి ఏమైంది? ఉద్యోగం దొరికిందా? వేస్ట్ అండి చదువులు, ఎందుకండి అంత కష్టపడి చదివించారు? అమ్మాయే కదండి, పెళ్లి చేసేయచ్చు కదండి, ఎందుకండి చదువులు అనేటువంటి ప్రశ్నలు, అనేటువంటి ఆలోచనలు తన యొక్క తల్లిదండ్రుల యొక్క మనసులో ఆ యొక్క స్నేహితులు బంధుమిత్రులు పెడతా ఉండేవారు. ప్రతి ఉదయము ఈమె లెగుస్తున్నప్పుడు మానసికంగా తన యొక్క కాన్ఫిడెన్స్ డ్రాప్ అయిపోతూ ఉండేది. కానీ ఒకరోజు సాయంత్రము తన యొక్క తండ్రి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, పర్లేదమ్మా దేవుడు చూస్తున్నాడు, పర్లేదమ్మా దేవుడు చూస్తున్నాడు అని ఆ మాట విన్న వెంటనే ఈ సహోదరికి తనకు ఉండేటువంటి భారం అంతా కూడా
దిగిపోయినట్టు అనిపించింది. వెంటనే షీ బ్రోక్ డౌన్. ఆమె కన్నీరుతో ఆమె దేవుని యొక్క సన్నిధికి చేరి ఆమె ఏమందంటే, దేవా, నీ సన్నిధిలో ఉన్నానయ్యా, ఇంతవరకు తీసుకొచ్చావు, నీవు నన్ను విడిచిపెట్టవు కదా, నీవు నన్ను మోసేవాడువు కదా, నీవు నా యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగించేవాడువు కదా అంటే, అప్పుడు వెంటనే దేవుని యొక్క స్వరము ఆమె యొక్క మనసులోకి వినిపించిందంట. ఏమనంటే, నువ్వు అనుకునేటువంటి టైంకి, సమాజం అనుకునేటువంటి టైంకి విజయం రావాలని చెప్పి ఆశపడుతున్నావు, కానీ నేను నా యొక్క సమయంలో నీకు విజయాన్ని అనుగ్రహిస్తానని దేవుడు చెప్పాడు. నా యొక్క సమయంలో నేను నీకు విజయాన్ని అనుగ్రహిస్తానని చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే ఆమె యొక్క దుఃఖం అంతా మాయమైపోయింది. ఆమెకి సంతోషం మరలా తిరిగి వచ్చింది. ఆమె ఎదగటం ప్రారంభించింది. ఆమె యొక్క నిర్ణయం తీసుకుంది. ఏమనంటే, నేను రేపటి నుండి నేను ఇలా దిగులుగా ఉండకుండా నేను సంఘములో సేవ చేస్తాను. నేను ఎలాగా ఫ్రీగానే ఉన్నాను కదా, సంఘములో, మందిరంలో ఏ రీతిగా అయితే ఆ రీతిగా ఉపయోగపడతానని చెప్పి ఆమె మందిరంకి వెళ్ళడం ప్రారంభించింది. రోజు మందిరానికి వెళ్ళేది. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేదట. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈరోజు ఏమైనా పని ఉందా అంటే, ఏమైనా క్లీనింగ్ వర్క్స్ ఉంటే చేసేది, ఏమైనా శుభ్రపరచాలని చేసేది, ఏమైనా ఉతకాలంటే ఉతికేది. అలాగా తను సండే స్కూల్లో షీ స్టార్టెడ్ మెంటరింగ్ చిల్డ్రన్. ఆమె సండే స్కూల్లో ఒక టీచర్గా ఆమె యొక్క పాత్ర తీసుకుంది. అండ్ ఆమె పిల్లలకి పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది. చివరికి ఏమైందో తెలుసా, ఆమె ఆత్మీయంగా ఎదగడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత ఆమెకు మంచి ఉద్యోగం వచ్చింది. చక్కగా స్థిరపరచబడిన తర్వాత ఆ యొక్క మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత తను చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా, నాకు ఉద్యోగం కన్నా ముందు మనశ్శాంతి వచ్చిందని చెప్పింది. హల్లెలూయా. నాకు ఉద్యోగం కన్నా ముందు మనశ్శాంతి. అనేక సార్లు మనము బయటికి సెటిల్ అయిపోవాలని చెప్పి, బయటికి సంతోషంగా ఉండాలని చెప్పి ఆశపడుతూ ఉంటాం. మరి నీ లోపల సంగతి ఏంటి? నీ హృదయం సంగతి ఏంటి? నీ యొక్క మానసిక పరిస్థితి సంగతి ఏంటి? అనేక సార్లు అన్నీ బయటికి బాగుండాలని చెప్పి ఆశపడుతూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు జాబ్ రాకన్నా ముందు దేవుడు నన్ను సెట్ చేశాడు అనే మాట ఆమె చెప్పగలిగింది. ఈరోజు అదే ప్రశ్న ఒకవేళ నేను అడిగినట్లయితే, నీ యొక్క మానసిక పరిస్థితి సమాధానంతో ఉందా? నీ యొక్క మానసిక పరిస్థితి సంతోషంగా ఉందా? నీ యొక్క మానసిక పరిస్థితి సంతృప్తిగా ఉందా అని అడిగితే నువ్వు ఏమని సమాధానం ఇస్తావు? దేవా, నా యొక్క భారమును నేను మొయ్యలేకపోతున్నానయ్యా, దేవా, నా యొక్క మానసిక ఒత్తిడిని నేను మొయ్యలేకపోతున్నానయ్యా అనేటువంటి పరిస్థితిలో ఒకవేళ నీవు ఉన్నట్లయితే, దేవా, నాకు ఉన్నటువంటి ఈ యొక్క భారమును తొలగించవా అని చెప్పి నువ్వు అడగాలని చెప్పి దేవుని ఆశపడుతున్నట్లయితే, నీ యొక్క ఎక్కడైతే కూర్చున్నావో ఆ స్థానంలోనే లేచి నిలబడు. నీ యొక్క రెండు చేతులు కూడా పరలోకం వైపు తిరిగి చాపి, దేవా, నా యొక్క భారమును నేను మొయ్యలేకపోతున్నాను ప్రభువా, దేవా, దాన్ని తీసివేసే నా నుండి. దేవా, ఈ యొక్క సమస్యల మధ్యలోనైనా నీవు నాకు తోడుగా ఉంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, ఈరోజు ఈ యొక్క భారంనైనా, ఈ యొక్క సమాజం పెట్టినటువంటి భారము, ఈ యొక్క లోకము పెట్టినటువంటి భారము, దేవా, నేను మొయ్యలేకపోతున్నాను నా యొక్క తండ్రి అని చెప్పి, దేవా, నీ యొక్క పాదాల చెంత ఈ యొక్క భారమును నేను చేరుస్తున్నానని చెప్పి నీవు అడుగుతావా? నీ యొక్క రెండు చేతుల పైకెత్తి, దేవా, ఈ యొక్క ఆదివారంనైనా, ఈ మందిరంలో, ఈ సమయంలోనైనా నా యొక్క భారము నీ చెంత నేను చేరుస్తున్నానని చెప్పి నువ్వు చెప్పగలవా? దేవా, ఈ యొక్క భారము సమాజం పెట్టింది అయి ఉండొచ్చు, తల్లిదండ్రులు పెట్టింది అయి ఉండొచ్చు, నీ యొక్క స్నేహితులు పెట్టింది అయి ఉండొచ్చు, నీతోటి పనివారు అయి ఉండొచ్చు, లేకపోతే ఎవరో గుర్తు లేనటువంటి వ్యక్తులు, అసలు ఎవరో తెలియనటువంటి వ్యక్తులు. మేబీ యు ఆర్ టైర్డ్ బికాస్ ఆఫ్ ఆల్ ద ప్రెషర్స్ దట్ ఆర్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్. పిల్లలు, యవనస్తులు, స్టూడెంట్స్ టైర్డ్ అయిపోయి ఉన్నారు. యవనస్తులు, దే ఆర్ అషేమ్డ్ ఆఫ్ డిలేస్. ఏమైనా ఆలస్యం అయితే, అయ్యే బాబోయ్, నా జీవితం అంతమైపోతుంది అనేటువంటి పరిస్థితిలో ఆలోచించేవారు ఉన్నారు. అనేక మంది ప్రొఫెషనల్స్ వారి యొక్క కంపారిజన్ అనేటువంటి ఆ యొక్క ఊబిలో పడిపోయి, ఈ యొక్క ఒకరితో ఒకరు పోల్చుకొని ఆ యొక్క ఊబిలో పడిపోయి, దే హ్యావ్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ కంపారిజన్. అనేక మంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని ఇంకా బాగా పెంచాలని, ఇంకా మంచి పరిస్థితుల్లో క్రియేట్ చేయాలనేటువంటి ప్రెజర్ వలన వారి యొక్క మనశ్శాంతిని వారు కోల్పోతున్నారు. యేసు అడుగుతున్నాడు, నువ్వు ఎవరి పరుగు నువ్వు పరిగెడుతున్నావు? ఎవరి రేస్ నువ్వు పరిగెడుతున్నావు? నేను పెట్టినటువంటి జీవితంలో నడుస్తున్నావా, లేకపోతే లేనటువంటి లోకమును సృష్టించుకొని నీవు ఆ యొక్క రేస్లో పరిగెడుతున్నావా?
టుడే గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ, ఎవరి రేస్ని పరిగెడుతున్నావు? చెప్పగలవు, దేవా నా యొక్క పరుగును నీ మరలా రీసెట్ చేయి ప్రభువా. దేవా నాయనా నీ యొక్క పరుగును పరిగెట్టాలని ఆశపడుతున్నాను. ఈ లోకం పెట్టినటువంటి పరుగు కాదు దేవా. ఈ యొక్క కంపారిజన్ అనేటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి వ్యాధిని తీసేయ దేవా. నేను ఎవరి చేత కంపేర్ చేయబడలేను ప్రభువా. దేవా నేను ఎవరి చేత కంపేర్ చేయబడలేను, ఎందుకంటే నేను నీ చేత సృష్టింపబడినటువంటి వ్యక్తిని. నీవయ్యా నన్ను సృజించి ఉన్నావు, నీ పోలిక చొప్పున, నీ ప్రణాళిక చొప్పున నీవు నన్ను సృజించి ఉన్నావు ప్రభువా. దేవా నాకు మనశ్శాంతిని దయచేవా. దేవా నాకు శాంతి సమాధానమును దయచే ప్రభువా. వేచి ఉన్నానయ్యా. ఓ గాడ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ పీస్. ఎందుకంటే నీ యొక్క సమాధానము లోకం ఇచ్చే సమాధానం వంటిది కాదని నీ వాక్యం చెప్పింది. నీ సమాధానం ప్రభువా నిత్యం ఉండే సమాధానము, ఈ లోకం వల్ల ఇచ్చేటువంటి సమాధానం కాదు. నీ సమాధానమయ్యా నాకు కావాలి. ఐ వాంట్ యువర్ పీస్, ఐ వాంట్ యువర్ పీస్. దేవా నీ సమాధానం కావాలి, నీ శాంతి కావాలి ప్రభువా. దేవా నాకు విశ్వసనీయతను నేర్పించవా. దేవా నాకు విశ్వసనీయతను నేర్పించి యేసయ్యా. హౌ టు బి ఫెయిత్ఫుల్. నీ ఎడల ప్రభువా నేను ఎలా విశ్వాసం కలిగి ఉండాలి దేవా. ఏదో వేగవంతంగా పరిగెట్టడం కాదు నైనా, నెమ్మదిగా కానీ బలముగా నేను నడవాలని చెప్పి ఆశపడుతున్నాను. ఈ ఉదయ కాలమయ్యా నీ పాదాల చెంత చేరుతున్నాను దేవా. నీ యొక్క పాదాల చెంత ఉన్నాను ప్రభువా. దేవా ఈ యొక్క సమాజం పెట్టే ఒత్తిడి నాకు వద్దు, నీ యొక్క ప్రేమ నాకు కావాలి. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము. అవును యేసయ్యా. తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము. ఈ ఉదయంనైనా దేవా నీవు నా యొక్క స్నేహితుడిగా ఉన్నావు దేవా. నీవునైనా నా యొక్క ప్రతి అక్కరను తీర్చేవాడు. నేను నీ ఆశ ప్రకారం నడవాలి కదా ప్రభు. ఈ లోకం పెట్టేటువంటి ఆశ కాదయ్యా, నీ యొక్క పరుగు నేను పరిగెట్టాలి ప్రభు. ఈ లోకం పెట్టే పరుగు కాదయ్యా. ఈ దేవా ఈ యొక్క లోకము డబ్బని, పేరని, ప్రఖ్యాతని, హోదా అని, స్థాయి అని అనేకమైనటువంటి ప్రెషర్స్ చూపిస్తూ ఉంటుంది ప్రభు. కానీ ప్రభు నాకు కావాల్సింది నీ ప్రేమ నాకు కావాలి, నీ సమాధానం నాకు కావాలి దేవా. నీ యొక్క శాంతి నాకు కావాలి ప్రభు. దేవా నీతో నడిచే భాగ్యం నాకు దయచేయమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా నీ ఒడిలో
దేవ ఈ ఉదయకాలమయ్యా నీ పాదాల చెంత చేరుతున్నాం. దేవా నీ యొక్క దీవెనలనైనా మమ్మల్ని ఎల్లప్పుడూ వెంబడిస్తున్నందుకు వందనాలు. దేవా సమాజం పెడుతున్నటువంటి ఒత్తిడి, దేవా లోకం పెడుతున్నటువంటి ఒత్తిడి, దేవా వాటి వెనక మేము కాకుండా దేవా నీ యొక్క ప్రేమను, నీ యొక్క ఆప్యాయతను, దేవా నీ యొక్క విశ్వాసం వెనకనైనా మేము పరిగెట్టడానికి, నీ యొక్క నెమ్మదిని మేము పొందుకోవడానికి, దేవా ఈ యొక్క లోకం పెట్టేటువంటి ఒత్తిడిని మేము ఆ యొక్క జీవితం నుండి తొలగించడానికి సహాయం చేయము. యేసయ్య మాతో మాట్లాడినందుకు వందనాలు. మాకు శాంతి సమాధానం దయచేస్తున్నందుకు వందనాలు. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సంఘమంతటికి సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్.